బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ఆపరేషన్ సింధూర్ సాంగ్ లాంచ్. ఆపరేషన్ సింధూర్ ను ప్రేరణ తీసుకుని ప్రముఖ ఆరోగ్య డైట్ నిపుణుడు లక్ష్మణ్ పూడి గారు దేశభక్తిని ప్రతిబింబించే ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. ప్రసాద్ రచించిన ఈ గీతానికి రమేష్ సంగీతాన్ని అందించగా, కృష్ణ సినిమాటోగ్రఫీ, ఉమాశంకర్ కొరియోగ్రఫీ, మణికంఠ ఎడిటింగ్ నిర్వహించారు. శ్రీయదర్శకత్వంలో నటించి స్వరపరిచిన లక్ష్మణ్ పూడి గారు ఈ పాటను దేశ ప్రజలకు సమర్పించారు. ఈ పాట ప్రారంభ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణ, నటుడు ఆలీ, మేజర్ ఓబెరాయ్, జేఎస్సీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కునిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ గారు దేశభక్తిని పాట రూపంలో చెప్పిన లక్ష్మణ్ గారిని అభినందించగా, ఇతర అతిథులు కూడా ఆయన సేవలపై ప్రశంసలు కురిపించారు. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, తనలో చిన్ననాటి నుంచే దేశం కోసం ఏదో చేయాలన్న తపన ఉందని, ఆ తపనకు ఈ పాట రూపమే అద్భుత ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. ఈ పాటను సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడిన మురళీనాయక్ కుటుంబానికి అంకితం చేశారు. ఆహారం మాది, ఆరోగ్యం మీది అనే సందేశంతో దేశ ప్రజల ఆరోగ్యానికి తన సేవను అంకితం చేస్తున్నట్లు ఆయన పేరు. షష్ఠి పూర్తి గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 48 సినీ ప్రయాణం, ఎన్నో అవార్డులు, ఎన్నో చిరస్మరణీయ పాత్రలు. కానీ ఇప్పటికీ నటన పట్ల అదే జిజ్ఞాస, అదే తపన. షష్ఠి పూర్తి సినిమాతో మరోసారి తన విలక్షణ నటనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మే 30న విడుదల కానున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహించగా, రూపేష్ నిర్మాతగా మరి కథానాయకుడిగా కూడా మెరవబోతున్నారు. అర్చన, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. లేడీస్ తరహా మాడ్యులేషన్, 3 వయసుల గ్యాప్, వ్యక్తిత్వంలో వేరియేషన్స్, ఇవన్నీ కలిపి సినిమా ఒక చక్కటి నటనకు వేదిక అవుతుందని చెప్పింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించగా, ఎంఎం కీరవాణి కూడా ప్రత్యేక పాట రాశారు. నవ్వులు, కన్నులు, కుటుంబ బంధాల విలువ, ఈ 3 మిశ్రమమే షష్ఠి పూర్తి. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో మళ్లీ వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాల్సిన మరో ముఖ్యమైన గుణశేఖర్ యుఫోరియాలో జయదేవ్ నాయర్ పాత్రలో కనిపించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తి రేపుతున్న క్యారెక్టర్ పోస్టర్. వినూత్న కథలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న డైరెక్టర్ గుణశేఖర్ ఇప్పుడు ట్రెండీ కాన్సెప్ట్ తో యుఫోరియా అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. లేట్ నైట్ లైఫ్, డ్రగ్ మేనర్స్, యువత మధ్యలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా విడుదలైన అప్డేట్ ప్రకారం గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జయదేవ్ నాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ లో ఆయన ఇంటెన్స్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండగా, భూమికా చావ్లా, సారా అర్జున్, నాజర్ ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కాలభైరవ సంగీతం, ప్రవీణ్ కే పోతన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్ పతాకంపై నీలిమా గుణ నిర్మిస్తుండగా, రాగిని గుణ సమర్పణలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ ట్రెండ్ ప్లస్ సస్పెన్స్ ప్లస్ సోషల్ కంటెంట్ కలగలిపిన యుఫోరియా ఈ వేసవిలో చర్చనీయాంశం కావడం. కన్నప్ప చిత్రం నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీకాళహస్తి పాటను కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించిన విష్ణు మంచు. డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్ జోరుగా సాగుతుంది. తాజాగా కుమార్తెలు అరియానా, వివియానా స్వయంగా పాడిన శ్రీకాళహస్తి భక్తి గీతాన్ని మే 28 నాడు కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం, స్టీఫెన్ రేవత్సి స్వరాల కలిగిన గీతాన్ని భావోద్వేగపూరితంగా మార్చింది. ఆధ్యాత్మికతను కలిగించే ఈ పాట రాబోయే తరాలకు శ్రీకాళహస్తి అనే గొప్పతనాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. పాటలో అరియానా, వివియానా చూపించిన నిచ్చెనలపై ప్రవేశం, భక్తి శ్రద్ధల విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది కన్నప్పలోని ఓ విశేషమైన మలుపు కావడం విశేషం. జూన్ 28న విడుదల కానున్న ఈ మైథలాజిక్ మాస్ ఎంటర్టైనర్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న మార్గన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ్ ఆంటోనీ, మార్గన్ మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోనీ హీరోగా, లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ నిర్మాణంలో జై రామాంజనేయులు సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మెయిన్ అజయ్ దిశన్ విలన్ గా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్, యాక్షన్, సూపర్ న్యాచురల్ అంశాలతో నిండి అండర్ వాటర్ సీక్వెన్స్ శక్తివంతమైన నటనతో ట్రైలర్ మంచి స్పందన పొందింది. విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. ఘనంగా హరిహర విరమల్లు చిత్ర తారా గీతావిష్కరణ కార్యక్రమం. హరిహర విరమల్లు చిత్రం ఘన విజయం సాధిస్తుంది. చెన్నై వేడుకలో చిత్ర బృందం హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు
క్రూజ్ జాగర్లముడి జ్యోతికృష్ణ దిశానిర్దేశకులు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం వచ్చిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా, బాబీ డియోల్ ముఖ్య పాత్రలో ఉన్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల. ప్రచార చిత్రాలు, పాటలు తారా మంచి స్పందన తెచ్చుకున్నాయి. పవన్, నిధి మధ్య కెమిస్ట్రీ, సాంకేతిక నాణ్యతలు సినిమాకు బలంగా నిలుస్తున్నాయి. చిత్రం మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ హీరో తేజ సజ్జా, కార్తిక్ ఘటంనేని, ఈజీ విశ్వప్రసాద్, కృషి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్ సెక్యులర్ అడ్వెంచర్ టీజర్ రిలీజ్ సెప్టెంబర్ 5న థియేటర్లో రిలీజ్. మిరాయ్ హనుమాన్తో అలరించిన తేజ సజ్జా ఈసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తిక్ ఘటంనేని దర్శకత్వంలో వస్తున్న ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ టీజర్ లోనే గ్రాండ్ విజువల్స్, మిస్ట్రిక్ స్టోరీతో సినిమా పాన్ ఇండియా లెవెల్లోకి ఎక్కింది. తేజ సజ్జా సూపర్ యోధుడిగా, మనోజ్ మంచు డార్క్ పవర్స్ తో యాంటీ హీరోగా అదరగొట్టారు. రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. విజువల్, విఎఫ్ఎక్స్, గౌరీ హరి సంగీతం, కార్తిక్ కెమెరా వర్క్ అన్ని కూడా వరల్డ్ క్లాస్. మిరాయి సెప్టెంబర్ 5న 2D 3D ఫార్మాట్ లో 8 భాషల్లో విడుదల కానుంది. ఇది ఇండియన్ స్క్రీన్ పై కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే విజువల్ వండర్ గా నిలవనుంది. మాస్ జాతర నుంచి అవాయిడెడ్ క్లారిటీకి సమయం కోరారు. మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్లో మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈసారి మాస్ జాతరతో ఎంటర్టైన్మెంట్ కు హక్కుదారుగా నిలిచిన రవితేజ మరోసారి హై ఎనర్జీ పాత్రలో మెరబోతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా ఈసారి మరింత కలర్ఫుల్ కెమిస్ట్రీని తెరపై చూడబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నా రిలీజ్ ఆలస్యం కొద్దిగా ఫ్యాన్స్ కి అసహనాన్ని తెచ్చింది. కానీ ఇక సస్పెన్స్ కు ఎండ్ మే 29 ఉదయం 11:07 వస్తున్న సాలిడ్ అప్డేట్ ద్వారా మూవీ కొత్త షెడ్యూల్ రివీల్ కానుంది. అంటే రిలీజ్ డేట్ దాదాపుగా ఖాయమే. భాను భోగవరం దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్స్ కి మాస్ బీట్లు పక్కగా తలపెట్టి భీమ్ సిస్రోలియా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిప్స్, మ్యూజిక్ బిట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, మాస్ మసాలా అన్ని ఉండే జాతర పక్కా పండుగ అని చెప్పండి. ముంబైలో ఓజీ షూటింగ్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్లో భాగంగా సినిమాలు N/N పూర్తి చేస్తూ తన పవర్ చూపిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ జూన్ 12న ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మోస్ట్ అవాయిడెడ్ సినిమా ఓజీ చివరి దశకు చేరింది. ముంబై వీధిలో గ్యాంగ్స్టర్ గెటప్ లో పవన్ కల్పించిన తాజా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణం వహిస్తుండగా సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే పాటకు మాస్ రెస్పాన్స్ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఓజీ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు. సినీ నటుడు మంచు విష్ణు తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సోమవారం మే 27 నాడు జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ప్రాథమిక విచారణ చేపట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. 2019 ఎన్నికల సమయంలో విష్ణుపై నమోదైన కేసు పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనలో ఆరోపణలు నిరాధారణమని కేసును రద్దు చేయాలని వినతి చేశారు. జూలై 15న జరిగే తదుపరి విచారణలో కేసు సంబంధిత అన్ని అంశాలు, ఆధారాలు, వాదనలు సమీక్షించబడే అవకాశం ఉంది. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు దశకు చేరడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. థియేటర్ల బంద్ విషయం చిన్న విషయం కాదు. ఎవరో మిస్గైడ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్. టాలీవుడ్ సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తాజా పరిణామాలపై స్పందించారు. తన తాజా చిత్రం షష్ఠిపూర్తి ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మాట్లాడుతూ థియేటర్ బంద్ అంశం చిన్నది కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఎవరో ఒకరు చెప్తే జరిగే విషయం కాదు, సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ సరి తప్పుడు వార్తల ద్వారా మిస్గైడ్ చేయడం జరిగింది. అలాంటి వార్తలు సృష్టించే వారిని కనుక్కుంటే ఇలాంటివి మళ్ళీ జరగవు. థియేటర్ల బంద్ ఎప్పటికీ ఆఖరి చర్చ అయ్యాలి. రిపీట్, థియేటర్ల బంద్ ఎప్పటికీ ఆఖరి చర్చ అయ్యాలి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకొని విచారణ కోరడం అభినందనీయం అని పేర్కొన్నారు. అదే ఈవెంట్లో నేను డబ్బు కోసం సినిమాలు చేయలేదు. అలా ఆలోచించి ఉంటే 1000 కోట్లు సంపాదించేవాడిని. కానీ నాకు సినిమా అంటే కళ, పాత్ర అంటే బాధ్యత. పవన్ కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటి వారు. కానీ ఇప్పటివరకు ఆయన సినిమాలో నటించకపోవడం చిన్న అపవాదం లాంటిది. భవిష్యత్తులో ఈ అవకాశం రావాలని ఆశిస్తున్నానన్నారు. 38 ఏళ్ల తర్వాత లేడీస్ ట్రైలర్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటగా నటించిన షష్ఠిపూర్తి సినిమా మే 30న విడుదల కానుంది. పవన్ ప్రభా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబోలు మూవీ నెట్టింట్ల వార్త హర్చల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో
ఓ భారీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ లో హాట్ టాపిక్. ప్రస్తుతం చెర్రీ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ద సినిమాలో నటిస్తున్నారు. ఇది 2026 మార్చి 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ ఉన్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఒక ప్రాజెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ చిత్రం తర్వాతే రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. చెర్రీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. చెర్రీ నటనకు త్రివిక్రమ్ మ్యాజిక్ డైలాగ్స్ జత కడితే అది మరో స్మాష్ హిట్ కానే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ మీద ఫ్యాన్స్ ఇప్పుడే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మెగా కాంబోలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కటంగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి ఇది కన్ఫర్మ్ అయితే బాక్స్ ఆఫీస్ మీద పొగలు తగ్గడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.